మనకిక్కడ నాటుకోడి, అట్లాగే మేకైనా, గొర్రెయినా ఇవన్నీ గూడా మనుషులు ఇళ్ళ దగ్గర పెంచుకొస్తారు. అవి ఆ తర్వాతన ఆహారానికి కావాల్సినటువంటి సందర్భంలో అమ్ముతారు. ఇవి నడుస్తుంటాయి. బ్రాయిలర్ కోళ్ళు గూడా ఉంటాయి గానీ, వాటిటికి సంబంధించిన వాటిటి కంటే గూడా వీటిటికే వాల్యూ ఎక్కువుంటది. ఈ కోళ్ళకి, నాటుకోళ్ళకి ఇది. అట్లాగే గుడ్లకు సంబంధించి గూడా వీటిటికే వాల్యూ ఎక్కువుంటది. పోషకాహారాలు ఎక్కువుంటాయి అన్నటువంటి ఉద్దేశంతో వాటిని సేవిస్తా ఉంటారు. బట్ అమెరికా ఏమంటోంది? వాళ్ళు తయారు చేసిన ఆహారం, వాళ్ళు తయారు చేసిన మాంసాహారం, వాళ్ళు తయారు చేసిన ఎగ్స్ ఇండియాలోకి ఎగ్స్‌నైతే మనం నిర్ద్వందంగా తోసిపుచ్చాం. మీట్‌నయితే మన నెత్తిన రుద్దాలనుకుంటోంది. అలాగే మొక్కజొన్న, సోయా లాంటిది రుద్దాలనుకుంటుంది. వాస్తవంగా అమెరికాలో 99% చికెను, 98% పంది మాంసం పిగ్సు, 70% ఆవు మాంసం. అంటే అక్కడ బీఫ్ అంటుండేటటుంది. ఇవన్నీ గూడా ఫ్యాక్టరీలన్నిట్లలో కూడా ఎక్కువగా యాంటీబయాటిక్స్ మీద డిపెండ్ అవుతుంటాయి. ఆ జంతువులకి యాంటీబయాటిక్స్ వాడతారు. పెస్టిసైడ్స్ వాడుతుంటారు వాటికి వాడేటువంటి గడ్డి. అట్లాగే ఫార్మాస్యూటికల్స్‌కి సంబంధించినటువంటి వేస్టేజ్ గూడా వాటికి పెడతా ఉంటుంటారనమాట. ఇలాంటి వాటితో పెరిగినటువంటి వాటిని తీసుకొచ్చి ఇండియా లాంటి వాటి మీద రుద్దాలనుకుంటున్నారు ఆహారాన్ని తీసుకొచ్చి. అదే భారతదేశం అంగీకరించట్లేదు. అదే నరేంద్ర మోడీ అంగీకరించట్లేదు. బట్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులు వాటి మీద ఇప్పుడు వేల ఎకరాల్లో పండించినటువంటి రైతులు, వేల ఎకరాల్లో కథలు నడిపినటువంటి వాళ్ళు ఇప్పుడు మనకి సంబంధించినటువంటి దాని మీదకి అడుగుపెట్టేటటువంటి పరిస్థితి, అంటే మనదే మీదనే ఒత్తిడి తేవాలన్నటువంటి కృషి అయితే ప్రయత్నం అయితే జరుగుతోంది.